హాయ్ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు మనం మా ఇంట్లో ఉన్న గార్డెన్లో ఉన్నాం. ఇది కోకోనట్ ట్రీ. దీన్ని కింగ్ కోకోనట్ అని చెప్పేసి పిలుస్తారంట, శ్రీలంక కోకోనట్. ఈరోజు ఈ టెంకాయలు బిగ్దాం మనం. అవైతే చాలా టేస్ట్గా ఉంటాయి. మిగతా నార్మల్ బయట దొరికే గ్రీన్ కలర్ కోకోనట్స్ ఉంటాయి కదా, వాటితో పోల్చుకుంటే ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ చాలా స్వీట్ కూడా వస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేసా అండ్ ఈసారి మొత్తం అన్ని కాయలని తీసేద్దాం అనుకున్నాం. రెడీ, లెట్స్ గో. కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఇట్లా ట్విస్ట్ చేయడమే, దీనిని ఇట్లా ట్విస్ట్ చేసి టర్న్ చేస్తే వచ్చేస్తాయి. అంత వెయిట్ లేవు కానీ వాటర్ మాత్రం చాలా స్వీట్ ఉంటాయి అండ్ వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి దీంట్లో. చాలా కష్టపడి ఒక గెల అయితే దించేసా. ఇంకా ఇటు సైడ్ ఒకటి రెండు ఇంకా రెండు ఉన్నాయి, ఇంకా చిన్న పిందెలు కూడా ఉన్నాయి. అవన్నీ తీసేసరికి నాకు ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోయింది. సో ఒక కాయ కొడదామని చెప్పి ఫిక్స్ అయిపోయా. అండ్ ఈ చెట్లో ఏంటంటే అడ్వాంటేజ్, హైబ్రిడ్ చెట్టు అయిపోయేసరికి చాలా పొట్టిగా ఉంటుంది. మన హైట్కి తగ్గట్టు ఒక స్టూల్ ఏదైనా వేసుకుంటే ఎక్కొచ్చు. అండ్ ఒకవేళ పెద్ద చెట్లు అయితే మాత్రం అవి ఎక్కాలంటే మన వల్ల కాదు, ఎవరైనా పిలిపించాల్సిందే. దీని పైన ఉన్న టోపీ లేపేస్తే ఓపెన్ అవుతుందంట. చాలా ఈజీగా ఉంది, దీన్ని కొట్టడం కూడా పెద్ద కష్టమైతే కాదు. ఓ గ్లాస్ ఫుల్ అయిపోయింది. గ్లాస్ ఫుల్ అయిపోయింది, ఇంకా పక్కకు వచ్చేసినాయి. చిన్న టెంకాయ అయినా కూడా చాలా ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. ఎంతైనా టెంకాయ అదే. నిజంగా చెప్తున్నా, లైఫ్ టైం సెటిల్. ఇట్లాంటి ఒక్క కాయ తాగండి, నాకు తెలిసి దీనికన్నా టేస్ట్ ఎక్కడ దొరకదు మీకు. వాటర్ చాలా కష్టపడి మా ఇంట్లో వాళ్ళు ఇది ఓపెన్ చేశారు. ఇందులో చూడండి, లేత కొబ్బరి. నార్మల్ కోకోనట్ కన్నా చాలా తీయ ఉంది. ఇది కొబ్బరి జెల్లీ లాగా ఉంది. ఇంకా నాకు ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. ఇంకొక 2-3 టెంకాయలు తాగితే కానీ సెట్ అయ్యేట్లాగా లేదు. నేను వెళ్ళి టెంకాయలు తాగుతా అంతే. ఇంకా బాయ్ బాయ్, టాటా.